ఇవి వాడి అశ్వంపాద గుర్తులే. ఇవి కూర్చునివే అయ్యుంటాయా? నేను నా కళ్ళతో చూశాను. ఈ రోజు వాడిని బంధించకుండా వెళ్ళను. అయ్యా, ఈ చుట్టుపక్కల ఎక్కడో గుర్రం పరిగెడుతుంది. అది వాడే అయ్యుంటాడు. పదండి, వాడిని ఎలా అయినా ఈ రోజు బంధించాలి. అందరూ చనిపోయినట్టున్నారు. ఎవరో చంపి వేలాడి తీసినట్టున్నారు. అయ్యో, ఇక్కడ వేలాడదీయబడింది మన సైనిక దళాధిపతి పడిక్కర్ గారు. అవునా? అయ్యో, ఏమైంది? ఏం జరిగింది? ఎవరు చేశారు? కట్లు విప్పి దించండి, లేకపోతే చచ్చేలా ఉన్నాను. ప్రజలందరూ వినండి. మన మహారాజు గారు పెద్ద మనసుతో ప్రజలందరికీ ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీ పద్మనాభ స్వామి గుడిలో బంగారు ఆభరణాలను తస్కరించుకుని వెళ్లిన కాయింకుళ కొచ్చున్నని కనిపెట్టడానికి వెళ్లిన మన సేనాధిపతి అయినటువంటి ఆచిపనికర్ వారిని ఆయన అంగరక్షకులను దాడి చేసి హింసించాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కొచ్చుని ప్రాణాలతో గాని అతని శవాన్ని గాని పట్టుకుని అప్పగించిన వారికి 200 రూపాయలు, ఆ దుర్మార్గుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 100 రూపాయల సొమ్ముని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని మహారాజు గారు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదిగో చింతపండు బాగా కలిపి కారం బాగా దట్టించి చేపల పులుసు పెట్టు. నువ్వు చేసే చేపల పులుసు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఊరుతాయి ఊరుతాయి, కానీ మీరు ఎప్పుడూ అమాసకు పుణ్యానికి ఇక్కడికి వస్తారు. ఎప్పుడు వస్తే ఏంటే, వచ్చినప్పుడు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను కదే. అదిగే వచ్చేసారు, వాళ్ళు కూడా సరిపోయేలాగా పులుసు పెట్టు, సరేనా? అలాగే. అందరూ వచ్చారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును, విషయమే. తిరువిదాంకూరు మొత్తం ఒక ప్రకటనతో మారుమోగిపోతుంది. ఏంటా ప్రకటన? కాయింగులకొచ్చుడిని ప్రాణాలతో గాని శవంగా గాని అప్పగిస్తే 200 నాణ్యాలు బహుమతి అంట. అయ్యో దేవుడా, మిమ్మల్ని బంధించి పట్టుకుంటే? దానికి ఎవడైనా సరే 3 జన్మలు ఎత్తాలి. ఇప్పుడు ఇంతకీ నిన్ను దొంగిలించిన నగలేవి నా దగ్గరలో ఉన్న విషయం ఆ సైనికులకు తెలియదే ఏంటి? అదెలా తెలుస్తుంది? కోట చుట్టూ అలాగే రాజభవనం దగ్గర చిరు ఆభరణాల కోసం వెతుక్కుంటున్నారట. ఏం చేయాలి? ఆ రోజు పరిస్థితి అలాంటిది. నేను ఇటు వెళ్తాను, మొట్టెళ్ళి చూడు. పట్టుకుందాం, పట్టుకోండి. ఇప్పుడు అక్కడికి వెళితే అక్కడ అది ఉంటుందో లేదో? లేకుండా ఎక్కడికి పోతుంది? ఒకవేళ దొరికితే ఈ పాటికే రాజ్యం మొత్తం దండోరా వేసేవాళ్ళుగా. కూర్చుని ఆ పెట్టెని తేవడానికి ఒక సందర్భం ఉంది, అది తెలుసుకునే మేము ఇక్కడికి వచ్చాం. ఏంటా సందర్భం? వచ్చే గురువారం యువరాజు వివాహాన్ని ఒక ఉత్సవంలా జరపబోతున్నారు. విందులు వినోదాలు అన్నీ జరగబోతున్నాయి అక్కడ. అధికారులందరూ అప్పుడు అక్కడే ఉంటారు. ఆ సమయంలో పెట్టెని తీసుకురావచ్చు. అదే సరైన సందర్భం. ఆ ఆభరణాలు తీసుకొచ్చాక అందులో 1 2 నాకు ఇవ్వచ్చు కదండి. పోవే పోరంబోకుతానా, అవి దేవుడు ఆభరణాలు. ఎన్నో కోట్లలో చేసే నగలు. ఆశ కూడా దుండాలి కదే.